హలో. Once again, we will look into the leadership of Nehemiah. మరొకసారి నెహెమ్యా నాయకత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. It is let's read chapter 2. రెండవ అధ్యాయాన్ని చదువుకుందాం. Maybe we won't take time to read the whole chapter. As we go along, we will read few verses. అధ్యాయం అంతా చదవడానికి సమయం లేదు, కొన్ని వచనాలు చదువుకుందాం. So chapter 2 speaks about what happened after that. రెండవ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే మొదటి అధ్యాయం తర్వాత ఏమైందో తెలియజేస్తుంది. Nehemiah waited for God's time to approach the king. నెహెమ్యా రాజు దగ్గరకు వెళ్ళడానికి ప్రభువు నిర్ణయించిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. And Isaiah chapter 28 verse 16 we read, whoever believes will not act hastily. మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ వచనంలో అక్కడ అంటాడు, విశ్వాసం ఉంచేటువంటి వాడు కలవరపడడు అంటాడు. And in Hebrews 6:12 we read, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చదివితే, faith is a living daring confidence in God's grace. విశ్వాసం అనేటువంటిది దేవుని యొక్క కృప మీద ఉంచేటువంటి ఒక సాహసవంతమైనటువంటి నిర్ణయం. So Hebrews the apostle says those who have faith and patience inherit the promise of God. హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ప్రభు యొక్క వాగ్దానముల నిమిత్తము వారు ఓరిమితో నిరీక్షణ కలిగి నడుచుకున్నారు అంటాడు. All things are possible to him who believes, says Mark. మార్కు ఏమంటాడు, నమ్మువానికి సమస్తము. And Matthew says in chapter 17, Jesus said living faith can move mountains. మత్తయి సువార్త 17వ అధ్యాయములో యేసుప్రభు అంటాడు, సజీవమైన విశ్వాసము అది పర్వతములు సైతము కదిలిస్తుంది. So the true faith in God brings a calmness to the heart that keeps from rushing about and trying to do in our own strength. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసము కలవర పరిస్థితుల్లో మనల్ని నెమ్మలంగా ఉంచుతుంది. తొందరపాటు కార్యాలు చేయకుండా ఆ నిరీక్షణ మనల్ని ఆపుతుంది. And God will, when we have faith, God honors our faith and He will help us to accomplish what He desires to accomplish through us. అంతేకాకుండా మనం విశ్వాసం కలిగి నిలకడగా ఉన్నప్పుడు మన ద్వారా ప్రభు ఏ కార్యాలు జరిగించాలనుకుంటాడో ఆ కార్యాలను ప్రభు నెరవేర్చుకుంటాడు. We must know not only how to weep and pray, మనము కన్నీటితో ప్రార్థన చేయడం అనేది తెలుసుకోవడమే కాదు, but also how to wait and pray. ఎలాగూ కనిపెట్టి ప్రార్థన చేయాలో కూడా, ప్రార్థనలో కనిపెట్టాలో కూడా తెలుసుకోవాలి. Nehemiah did not act hastily. నెహెమ్యా ఆ తొందరపాటుగా అతడు ప్రవర్తించలేదు. He waited for God's time. దేవుని సమయం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. The Lord gave him a plan and he knew just what to do when the right hour arrived. దేవుడు ఒక ప్రణాళికను నెహెమ్యాకు బయలుపరిచాడు, ఎప్పుడు ఏది చేయాలి అనేటువంటిది. And when let's read verses 1 to 3. మనము 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుకుందాము. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నేసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. Here we see the interaction between Nehemiah and the king. ఈ వచనాల్లో నెహెమ్యాకు రాజుకు మధ్య జరిగినటువంటి సంభాషణ మనం చూస్తున్నాం.
So why is your countenance sad was the question of the king to Nehemiah. రాజుగారు నెహెమ్యాను ప్రశ్న వేస్తున్నాడు, ఏమని? నీ ముఖము విచారముగా ఉన్నదేమి? So the king noticed the sadness on the face of Nehemiah. అంటే నెహెమ్యా ముఖములో విచారాన్ని రాజు గుర్తించాడు. See, in those days, no one should appear before the king with sadness or bad news. ఆ రోజుల్లో ఆ రాజు దగ్గర ఒక విచారకరమైన వార్తతో కానీ విచారమైన ముఖంతో కానీ రాజు దగ్గర నిలబడే ధైర్యం చేయలేరు. But the burden of Nehemiah's heart revealed itself on his face. అయితే బయట పెట్టాలి విచారం అనుకోకపోయినా కూడా హృదయములో నెహెమ్యాకున్నంత భారం ఎంత బరువుగా ఉందో అది ముఖములోనే అనాలోచితంగా కనబడింది He రాజు. was a man of sorrows and the king noticed it. వేదనతో నిండిన పురుషుడుగా అక్కడ నెహెమ్యా ఉన్నాడు, అది రాజు గమనించేశాడు. It pleased the God of heaven in bringing about an answer to his servant's petition. ఆ సందర్భము పరలోకమందున దేవుడు తన భక్తుడు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఒక కారణమైంది ఆ దుఃఖముఖం. If it was not for the providence of God, this sadness might have caused Nehemiah's life. అది తన కొరకు కాదు కానీ దేవుని యొక్క ఏర్పాటు కొరకు విచారముఖము ఉన్నది నెహెమ్యాలో. Because sadness was a dangerous emotion to express in the king's presence. వాస్తవంగా రాజు సముఖములో వ్యక్తపరచకూడదు ఏంటంటే దుఃఖముఖమే. Verse 2 says, I became dreadfully afraid. అక్కడ 3వ వచనం గమనిస్తున్న మాట మనకు 3లో నేను మిగుల భయపడి. He feared that his countenance and would displease the king. ఏంటి మిగుల భయపడ్డాడు నెహెమ్యా? దేనికి? నా ముఖంలో ఉన్న నా హృదయంలో ఉన్న దుఃఖం ముఖంలో రాజుగారి కనపడిద్దేమో, దుఃఖ ముఖంతో ఉంటే ఆయన ఎలా స్పందిస్తాడు? And probably his request would anger the king and thus lead to his death. ఇక ఆ దుఃఖ ముఖంతో ఈ దుఃఖకరమైన వార్తలు చెప్తే ఇక చంపేసేయండి అంటాడు. అది నెహెమ్యా కీడుకు కారణం కావచ్చు. But that fear did not stop him. కానీ ఇన్ని భయాలు కలవరాలు దుఃఖం ముఖంతో రాజు దగ్గర ఉంటే ఏం జరిగిద్దన్నా ఆ భయాలు ఏవి ఆయన దుఃఖాన్ని ఆపలేదు. When the king asked the reason for the sadness on his face, నీ ముఖము విచారంగా ఉన్నది, దానికి కారణం ఏంటని రాజు నెహెమ్యాని అడిగినప్పుడు he replied to the king and poured out his heart. నెహెమ్యా జవాబిచ్చాడు, హృదయం అంతా కూడా కుమ్మరించి చెప్పేశాడు. He believed in God that he would open up a way for him. దేవుని యందు విశ్వాసం ఉంచాడు నెహెమ్యా, దేవుడు ద్వారాలు ఆయనే తెరిచాడు. Then verse 4 to 10 we see Nehemiah's plans. 4వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా ప్రణాళిక, నెహెమ్యా ప్రణాళిక చూస్తాం. Maybe you can read. చదువుకుందాం చూడండి. 4వ వచనం నుంచి 10. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని, రాజునకు అనుకూలమైతే యోధా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుని ఈయుడని అడిగి తిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయ ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. Nehemiah could not be indifferent to the great trouble he saw. ఇక్కడ తాను చూసినటువంటి విన్నటువంటి ఆ దుఃఖమునకు భిన్నంగా ప్రవర్తించలేకపోయాడు.
He was not a cynical pessimist. ఆయన ఏదో ఒక ఆశావాదముగా అన్నట్టుగా లేడు. He was a man of action. అతడు ఆశతోనే కాదు, క్రియలు కూడా చేసేవాడు. He was moved by the terrible breakdown on the part of his people. తన ప్రజలలో జరిగినటువంటి ఆ భయంకరమైన విచ్ఛిన్న స్థితితో చలించిపోయాడు. He was troubled by the desolate condition of the city. తన పట్టణం యొక్క విడువబడిన దుస్థితికి కూడా అతడు చలించిపోయాడు. He did not just stand behind and write articles about it. అందువల్ల దానికి ఏదో మరుగుగా ఉండి ఇలా ఉంది అలా ఉందని ఏదో కొన్ని వ్యాసాలు రాసి ఊరకుండే స్థితిలో లేడు నెహెమ్యా. He was not satisfied with just by preaching about it. లేకపోతే దాని గురించి ప్రసంగించి విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా లేడు నెహెమ్యా. And he did not say it is because you have done something wrong. అంతేకాకుండా మీరు చేశారు ఎందువల్ల ఇలా జరిగింది అన్న మాట కూడా లేదు నెహెమ్యాలో. Nor did he wash his hands off the whole matter and concluded that it is because of the failure of the people that this has happened. అంతేకాకుండా ఇది పూర్తిగా ప్రజల తప్పిదం, నేనేం చేయలేనని చేతులు కడుక్కొని మౌనంగా ఉన్న స్థితిలో కూడా నెహెమ్యా లేడు. His grief was genuine and he acted on it. ఆయన దుఃఖము యథార్థమైంది గనక దానికి తగ్గట్టుగానే ఆయన క్రియ చేస్తున్నాడు. It was something that led him to exercise before God. దేవుని కొరకు అతను కార్యం చేయడానికి, జీవించడానికి ఒక ప్రేరణ అయింది ఆ దుఃఖం. He had an earnest desire to be an instrument in the hands of God for the glory of God. దేవుని మహిమ కొరకు ఒక నిజమైనటువంటి సాధనంగా ఉపయోగడానికి అతనికి ఉన్న ఆసక్తి కారణమైంది. For the establishment of the truth and the recovery and encouragement of the feeble Jews who had broken down so sadly in the very place where Jehovah had set his name. తన నామము యెహోవా ఉంచినటువంటి ఆ స్థలములో మరలా గత వైభవముతో మించిన విధంగా దేవుని నామము స్థిరపరచబడినట్లుగా నెహెమ్యా దాని గురించినటువంటి ఆలోచన చేస్తున్నాడు. So this was the reason for the sad countenance. కాబట్టి విచార ముఖము నెహెమ్యా కలిగి ఉండడానికి ఇవి కారణంగా ఉన్నాయి. This led Nehemiah to take an action. అంతేకాకుండా తాను పని పూనుకోవడానికి ఈ దుఃఖం కారణంగా ఉంది. So when the king inquired, why is your face sad? నీ ముఖము ఏంటి విచారంగా ఉంది అని రాజు విచారించినప్పుడు అడిగినప్పుడు Nehemiah trusted in his God that he would open up a way. తన కొరకు తన దేవుడు ద్వారం తెరిచాడని నెహెమ్యా విశ్వసించాడు. Nehemiah had thought about it and had a plan in his mind. తన యొక్క మనసులో ఒక ప్రణాళికను నెహెమ్యా ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. Here we read in verse 4 that then the king said to me, what do you request? So I prayed to the God in heaven. 4వ వచనం గమనిస్తే రాజు నెహెమ్యా తనడు ఏమి కావలసింది నీకే నీ మనవి ఏంటంటే నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అంటాడు. Nehemiah already had a plan. నెహెమ్యా ఒక ప్రణాళికను ముందుగానే సిద్ధపరచుకున్నాడు. But yet he did not jump when the king asked him a question. He did not jump and say, this is my plan. అయితే ఏంటయ్యా నీ మనవి ఏంటి అనగానే ఇంతకు ముందు తాను సిద్ధపరచుకున్న ప్రణాళికను ఇదే అని వెంటనే రాజు అడగంగానే చెప్పలేదు. Here we read that he prayed to the God in heaven. అక్కడ మనం ఏం చదువుతున్నాము? ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. He was a man of prayer. ప్రార్థనా పరుడు. It was his constant that was his constant resource throughout his life. తన జీవితం అంతా కూడా నిరంతరమైన క్రమబద్ధమైన అభ్యాసం ఏంటంటే ఆయన ప్రార్థనా జీవితమే. There was an emergency prayer. అత్యవసర పరిస్థితుల్లో ప్రార్థన. But that prayer was backed up by months of prayer. అయితే ఆ ప్రార్థన, అత్యవసర ప్రార్థన కొన్ని నెలల ప్రార్థనతో ముడిపడిందిగా ఉంది. He was praying for the last 4 months and fasting. గత 4 నెలలు ఏం చేస్తున్నాడు? దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. If Nehemiah was not being diligent in his private prayer, తన యొక్క రహస్యమైనటువంటి ప్రార్థనలో ధారాళంగా నెహెమ్యా లేకుండా ఉన్నట్లయితే the telegraphic prayer that we see here may not have answered. అతను ఏదైతే దీర్ఘ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు జవాబు దొరికేది కాదు. Not only had Nehemiah prayed for his
this opportunity, ఒక అవకాశం కొరకు ప్రార్థన చేసిన వాడుగా మాత్రమే లేడు నెహెమ్యా. but he had also planned for it and had his answer ready. దానికి జవాబు సిద్ధమైతే ఏ విధంగా స్పందించాలనడానికి కూడా ఒక ప్రణాళికను ఆ ప్రార్థనను బట్టి నిర్ణయించుకున్నాడు. During these 4 months of waiting, he had thought the matter through very carefully. ఈ 4 నెలల ప్రార్థన సమయంలో కూడా ఈ సంగతిని బహు జాగ్రత్తగా విచారించాడు ప్రార్థనలో పెట్టి. And he knew exactly how he should approach the king. ఖచ్చితంగా ఏ విధంగా సరైన రీతిగా ఎట్లా నేను రాజుగారిని చేరగలనని ఆలోచించుకున్నాడు. How he should submit the project before the king. అంతేకాకుండా తను అనుకున్న పనిని దాని వివరాలు రాజుగారి ముందు ఎట్లా ఖచ్చితంగా పెట్టగలను అని కూడా ప్రార్థించాడు. His reply to the king can be summarized in 2 requests. ఆ రాజుగారికి చేసుకున్న మనవిని 2 మాటల్లో చెప్పొచ్చు మనం. He said, "Send me." ఒకటి, నేను వెళ్తాను, నన్ను పంపు. That is verses 4 and 6 we see that. మనము 4, 5, 6 వచనాల్లో మనం చూస్తాం. The next few verses he says, "Give me." ఆ తర్వాత నాకు అవసరమైన ఇవ్వు. So he had 2 requests. 2 మనవులు ఇక్కడ రాజు దగ్గర ఉన్నాయి. Send me and give me. నన్ను పంపుడి, నాకు కావలసినది ఇవ్వుడి. He made request for permission to visit the land of Judah and the city of Jerusalem, that he might build it. దానిని కట్టడానికి, యోధా దేశమును ఆ పట్టణమును చూడడానికి నన్ను పంపుడే అని వేడుకున్నాడు రాజు దగ్గర. He desired to build it to edify. దాన్ని కట్టాలి, బాగు చేయాలి అని నిర్ణయించుకున్నాడు. So it is easy for a person to stand aside and express deep sorrow or criticize the failure of others. ఒక వ్యక్తులుగా మనము ఏదో పక్క నుండి ఒక వైఫల్యానికి మనం పక్క నుంచి ఇతరులను బాధ్యులుగా చేసి విమర్శించడం అనేది చాలా సులభం. But to be a true builder, one must be in touch with God. కానీ నిజమైన నిర్మాణకుడుగా ఎవరు ఉండగలరంటే దేవునితో నిరంతరము సంబంధం కలిగిన వారే. When Paul talks about that in 1 Corinthians 3:10, అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, he names such a person as a wise master builder. నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె నేను పునాది వేశాను అంటాడు. So it is better to rise up in the spirit of Nehemiah. కాబట్టి నెహెమ్యా విధమైనటువంటి ఆ భావముతో, ఆ ఆత్మలో మనం పురికొల్పబడ్డం మేలు. And stand in the breach as a builder. ఒక నిర్మాణకునిగా నిలబడడం అనేటువంటిది అవసరం. It may not be so easy. కానీ ఇది అంత సులభమైంది కాదు. Your heart may be grieved. నీ హృదయంలో దుఃఖం ఉండొచ్చు. And great opposition may come. గొప్ప ప్రతికూలతలు నీకు రావచ్చు. But there will be a great joy in seeking to enlighten, instruct and edify the weak brethren. కానీ బలహీనులైన వారిని బలపరుస్తూ వాళ్ళకి క్షేమాభివృద్ధి చెందిస్తూ ఆత్మలో వర్ధిల్ల చేస్తుంటే ఈ బాధలన్నీ బాధలు అనిపించవు. Nehemiah was a true patriot whose dreams for the future were motivated by the value of the past. నెహెమ్యా ఒక నిజమైనటువంటి భక్తుడు, దైవ భక్తుడు. ఎలాంటివంటే పితరుల యొక్క విలువలతోటి వాటిని పోగొట్టుకొనకుండా వాటిని కాపాడుతూ మించి దేవుని నామాన్ని మహింపరచడానికి అప్పగించుకున్నాడు. He was motivated by the values of the past. గత పితరుల యొక్క విలువల చేత ప్రేరణ పొందినవాడుగా ఉన్నాడు. But he did not try to duplicate the past. అలాంటి వాడుగా ఉన్నాడు కానీ ఏందో ఆ పితరుల విలువలను కల్తీ చేసేవాడుగా మాత్రం లేడు. To duplicate the past was impossible. ఇంకొకటి, ఆ గత విలువలను నకిలీ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. He built on the past. గతం మీద కడుతూ ఉన్నాడు in order to have a future for the Israelites. ఎందుకంటే ఇశ్రాయేలీయుల భవిష్యత్తు కొరకు దాన్ని కడుతున్నాడు. But he did not try to duplicate it. అయితే దాన్ని నమూనాను డూప్లికేట్ చేయడానికి అతను ఇష్టపడలేదు. To Nehemiah, the past was a radar to guide him and not an anchor to hold him back. గతం అనేటువంటి దాన్ని ఒక ప్రేరణగానే తీసుకున్నాడు, భవిష్యత్తు దాన్ని కట్టడము కొరకు, అంతేగాని అట్లాగే అన్నట్లుగా అనుకరణ లేదు. One of the problems with us is that always the past is holding us back. మనలో ఉన్నటువంటి ఒక విచారకరమైన విషయం ఏంటంటే మనం గతమైనటువంటి వాటిని అలాగే పట్టుకుంటూ వస్తుంటాం. We should not forget the past.
గతములో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోకూడదు. Let us try to build upon it. ఆ పునాది మీద మనం కట్టడానికి ప్రయత్నం చేయాలి. Nehemiah not only had the prayer for this opportunity, ఆ అవకాశం కొరకు ప్రార్థన చేసిన వాడు మాత్రమే కాదు, but he also planned for it and he had his answer ready before the king. ప్రణాళిక సిద్ధపరుచుకున్న వాడుగా ఉన్నాడు. రాజు అడిగినప్పుడు ప్రార్థన చేసి జవాబిచ్చిన వాడుగా ఉన్నాడు. Nehemiah's request for permission to rebuild, he submitted his request before the king. వెళ్ళి పట్టణం కట్టాలన్నటువంటి తన మనవిని రాజుగారు ముందుంచాడు నెహెమ్యా. And he wanted to rebuild the city. ఆ పట్టణమును తిరిగి కట్టాలి అని కోరుకుంటున్నాడు. First of all, the walls of the city. ముందుగా పట్టణం యొక్క గోడలు కట్టబడాలి. To rebuild means it also include the political and administrative rebuilding. ఇక్కడ గోడలు తిరిగి కట్టాలి అంటే రాజకీయ పరమైనటువంటి పరిపాలనా పరమైనటువంటి వాటిని కట్టడం. So Nehemiah made a specific request and asked for the favor of the king in specific areas. అందుచేత రాజు దగ్గర కొన్ని విషయాల్లో అయా మీరు నాకు అనుమతి ఇవ్వాలని రాజుగారిని నేరుగా అడుగుతున్నాడు నెహెమ్యా. Nehemiah asked the king's favor in different areas. ఆయా రకాలైనటువంటి పనుల కొరకు ఆయా విభాగాల్లో రాజుగారి యొక్క దయను కోరుతున్నాడు. Because he wanted whatever he did was authorized by the king. ఎందుకంటే ఆ పట్టణం తిరిగి కట్టబట్టడం కొరకు తను ఏం చేసినా అది రాజు ఆమోద ముద్ర పొందిన విధంగా ఉండాలని ఆయన ఉద్దేశం. He wanted things to be done through proper channel. సరి అయినటువంటి మార్గంలో సరి అయిన విధానంలోనే కార్యాలు జరిగించాలనేది నెహెమ్యా యొక్క ఆలోచన. మనము 7-8 వచనాలు మనము చదువుతూ ఉంటే అక్కడ నేను ఇట్లా రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతల ఉన్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయ ఆసాపునకు ఒక తాకీదు ఇయ్యుడని అడిగి తిని. So he asked for a letter to make his travel safe. కాబట్టి తన ప్రయాణము క్షేమముగా జరుగునట్లుగా ఒక తాకీదు ఒక ఉత్తరమును రాజుగారి దగ్గర నుంచి నెహెమ్యా అడుగుతున్నాడు. The official letters transferred a portion of the king's authority to Nehemiah. అధికారపూర్వకమైనటువంటి ఆ యొక్క ఉత్తరము రాజునకు అందించబడింది. In this context, he needed to pass through the lands of Judah, his enemies who could harm him or prevent him from rebuilding Jerusalem. ఈ యొక్క రాజు దగ్గర తాకీదులు పొందినప్పటికీ కూడాను ఇది దేవుని పనికి వ్యతిరేకమైనటువంటి వారి యొక్క ఆ ప్రతికూలతలు పోరాటములు అనేటువంటివి ఎక్కువగా కూడా ఆటంకపరచడానికి వీలు లేకుండా కొంతవరకు ఉపయోగపడ్డాయి. See, the roads upon which messengers, ambassadors and convoys of all sorts traveled and stationed where such letters could be inspected and passed. అక్కడ మనం గమనిస్తుంటే రాజు నెహెమ్యాకు అవసరమైన సేనాధిపతులు గుర్రపు రౌతులను ఇలాంటి అనుమతులు అన్నిటిని కూడా ఇచ్చి పంపించాడు. So Artaxerxes sent the captains of the army and horsemen with Nehemiah for protection. అర్తహషస్త రాజైన అర్తహషస్త సేనాధిపతులను గుర్రపు రౌతులను క్షేమముగా ఉండడం కొరకు నెహెమ్యాతో కూడా పంపించాడు. It had two reasons. దానికి 2 కారణాలు ఉంటాయి. One is the danger associated with the passage and the other is the administrative authority which Nehemiah carried in the letter. ఒకటి ఏంటంటే ప్రయాణములో క్షేమము అందించి కాపుగా ఉండే దాని కొరకు ఒకటి, 2 పరిపాలనా సంబంధంగా అధికారుల నుంచి రావలసినటువంటి సదుపాయాలు పొందడం కొరకు ఒకటి. He was appointed as the governor of the province. ఇక్కడ ఆ యొక్క ప్రాంతానికి అధిపతిగా గవర్నర్గా నియమించబడ్డాడు. That means he was carrying an authority from the king. అంటే రాజు దగ్గర నుంచి ఒక అధికారపూర్వకమైనటువంటి పత్రాన్ని అనుమతిని ఆయన పొందాడు. As a testimony to the faithfulness of God,
Ezra had refused military protection for his journey. దేవుని యొక్క కాపుదల భద్రతకు గుర్తుగా ఆ ఎజ్రా కూడా ఈ రాజు సంబంధమైనటువంటి భద్రతను వద్దు అన్నాడు. That is what we read in Ezra chapter 8. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. But here, since Nehemiah was a governor and was on official business, he had to have a military escort. అయితే ఇక్కడ నెహెమ్యా ఒక గవర్నర్గా ఉన్నాడు, అధికారపూర్వకంగా అనుమతి తీసుకొని పని జరిగించడానికి వెళ్తున్నాడు కాబట్టి ఈ సైన్యము, గుర్రములు, రౌతులు ఉన్నాయి. It is not that Nehemiah had a lesser faith than Ezra. అంటే ఆ ఎజ్రా గారు అనుమతి వద్దన్నాడు కదా, నా నెహెమ్యా గారు గుర్రాలు సైనికులు తీసుకెళ్లాడంటే ఎజ్రా కంటే నెహెమ్యా విశ్వాసం తక్కువ అని అర్థం చేసుకోవద్దు. Nehemiah had just as much faith as Ezra. ఎజ్రా ఏ విధమైన విశ్వాసం గలవాడో నెహెమ్యా కూడా అంతే విశ్వాసం గలవాడు. But as the king's officer, he could not travel without his assistants and guards for one thing. అయితే ఒక కారణం ఏంటంటే ఒక రాజు అధికారిగా నియమించిన అధికారిగా రాజు ఇచ్చినటువంటి సైనికులు, రౌతులు, ఈ పరివారము, ఈ భద్రత లేకుండా వెళ్ళకూడదు ఒక కారణం. And he could not oppose the will of the king. ఎందుకంటే అలా పంపించడం రాజుగారి క్రమం కనుక అది వద్దు అనడం అనేటువంటిది ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారిగా నెహెమ్యా క్రమం కాదు. And he could not enforce his faith on others. అంతేకాకుండా ఇదే నా విశ్వాసం ఎట్టే చేయాలని ఇతరులను బలవంత పెట్టాలని కూడా నెహెమ్యా ఉద్దేశం లేదు. In matters of practical issues, ఆచరణ అంటే క్రియాత్మకమైనటువంటి సంగతుల్లోకి వచ్చినప్పుడు we cannot always follow the pattern. మనము ఒకే మోస పద్ధతిని అనుసరించకూడదు. We have to seek the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మను యొక్క నడిపింపును మనం కోరుకోవాలి And abide by it. ఆ ఆత్మ నడిపింపులో మనం నిలిచి ఉండాలి. And the Spirit of God would lead us to do things in a different way. అప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే ఏ పనులు ఏ పద్ధతుల్లో చేయాలో మనకు అలాగూ నడిపిస్తాడు. I went to the governor, verse 9. 9వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అధికారుల యొద్దకు వచ్చి, Nehemiah did not try to overtake any authorities. ఇక్కడ నెహెమ్యా ఏ అధికారులను కూడా లెక్క చేయకుండా ఉల్లంఘించేటువంటి ఉద్దేశం అయితే నెహెమ్యాకు లేదు. He even got the Persian king to dispatch royal army with him. తనతో పాటుగా రాజు సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించాడు. ఇన్ను కూడా ఒక అధికారిగా గుర్తిస్తూ రాజు పంపించాడు. He accepted the company of the soldiers and guard of the soldiers. ఆ యొక్క సైనికులను, ఆ యొక్క భద్రతను నెహెమ్యా అనుమతించాడు. And Nehemiah is a good example of how believers should realize the situation and act accordingly. ఇక్కడ నెహెమ్యాలో మనం నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే దేవుని పిల్లలంగా మన వివేకం కలిగి ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటిది నేర్చుకోవాలి. We should be careful in relating to the unsaved officers of this world. ఈ లోకంలో ప్రభువు నమ్మని అధికారులు ఉంటారు. అలాంటి వారితో మనం వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మనం వివేకంతో వ్యవహరించాలి. Nehemiah requested the king and sought to work within the lines of the authority that exerted in the empire. అక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులైనటువంటి వారు తాను వెళ్ళేటువంటి పని మీద ఏ అధికారులైనటువంటి వారు ఉన్నారో వారు తనకు అనుకూలంగా వ్యవహరించే విధంగా రాజుగారి దగ్గర తాకీదు తీసుకొని వారిని గౌరవిస్తూ వెళ్తున్నాడు నెహెమ్యా. He did not say that I have a commission from the Lord to go to Jerusalem and I am going. రాజుగారి దగ్గర నుంచి నాకు అనుమతి ఉంది కాబట్టి నేను వెళ్తానయ్యా అంటలేదు నెహెమ్యా. Whether you like it or not, I don't care. మీరు వద్దన్నా పొమ్మన్నా నేను లెక్క చేయను. So when it comes to the matters of conscience, we must always obey God rather than man. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే మనస్సాక్షి విషయంలో ఎప్పుడు కూడా మనం మనుషుల కంటే దేవుణ్ణే మనం లక్ష్య పెట్టాలి. But even then we must show respect for authorities. అదే సమయంలో మనపై అధికారులుగా ఉన్నటువంటి వారిని కూడా మనం గౌరవించాలి. So he also obtained another letter to the keeper of the king's forest. అక్కడ రాజుగారి అడవులను కాయే ఆసాపు వారికి కూడా ఒక తాకీదు తీసుకున్నాడు. The timber was a very precious commodity in those days.
ఆ రోజుల్లో మనం కలప అనేటువంటిది చాలా విలువైనటువంటిది అన్నమాట. ఆ రోజుల్లో Forests were carefully guarded. ఆ ఆ అడవుల్ని చాలా భద్రంగా కాపాడుతూ ఉంటారు అధికారులు. So, written permission from king would assure Nehemiah of the timber he would need to build his citadel. ఆ పట్టణం కట్టాలంటే దానికి అవసరమైనటువంటి దూలములు, మానులు, ఈ కలప కావాలంటే ఖచ్చితంగా రాజుగారికి వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి తాకీదు ఉంటేనే ఆ కలప ఆయనకు లభిస్తుంది. Timber was necessary to reinforce for the reimbursement of the wall and also to build his residence. తన యొక్క పట్టణ ప్రాకారాన్ని, కోట గుమ్మములు, తను ఉండడానికి ఇల్లును కట్టుకోవడానికి ఈ మ్రానులు, ఈ దూలములు అవసరముగా ఉన్నాయి నెహెమ్యాకు. We notice here that Nehemiah acknowledged all this help and favor received from the king as the blessing of the Lord. ప్రభువు యొక్క ఆశీర్వాదానికి గుర్తుగా నెహెమ్యా ఏమేమైతే మనసులో అనుకున్నాడో అవన్నీ కూడా రాజుగారిని అడిగితే రాజుగారు అన్నీ ఇచ్చేశాడు. He says in verse 8, and the king granted me according to the good hand of my God upon me. అక్కడ మనం గమనిస్తున్నప్పుడు 8వ వచనం ఆఖరులో గమనిస్తే, అలాగూ నాకు తోడుగా ఉండి నా కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కలది రాజుగారు నా మనవి ఆలకించి. He did not say that because of my relationship with the king I achieved it. ఎన్ని అనుమతులు నట్టొచ్చింది అనుకుంటున్నారు? రాజుగారికి నాకు ఎంత దగ్గర సంబంధం అందువల్ల అంటల్లా. He acknowledged that it is the hand of God that moved in favor of him. తనకు అనుకూలంగా ఈ కార్యం జరగడానికి దేవుని కరుణాహస్తమే కారణం అంటున్నాడు. There are many believers who teach that it is unscriptural to seek the favor and help of authorities. కొన్ని సందర్భాల్లో చాలా మంది దేవుని పిల్లలు ఏమనుకుంటారంటే అధికారులు, ప్రభుత్వం వారి యొక్క దయను పొందడం అనేటువంటిది వాక్యానుసారమైనది కాదు అని భావిస్తారు. They are over enthusiasm and foolishness, which is often interpreted as faith, and some feel they fail because of that. వారు అవివేకము, అత్యుత్సాహము, లేఖనాలను అపార్థం చేసుకొని ఇలా ప్రవర్తించడం వల్ల చాలాసార్లు వారు వైఫల్యం చెందుతున్నారు చాలా మంది. And some of our false ideas are interpreted as New Testament principles and pattern. అంతేకాకుండా సరిగాని మన భావజాలం, మన ఆలోచనలను కూడా ఇది కొత్త నిబంధన సూత్రం, కొత్త నిబంధన సత్యం అన్నట్లుగా సరిగాని వ్యాఖ్యానం మనం చేస్తుంటున్నాం. When there is no written doctrinal issues, we must always seek the guidance of God and act according to the situation. ఒక మోస ధోరణితో నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి బద్ధత లేదు. దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించినటువంటి వివేకము చొప్పున ప్రాథమిక పునాదికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. To seek legal protection and help from the authorities are considered unscriptural and lack of faith in many times. చాలా సందర్భాల్లో ప్రభుత్వం నుంచి ఒక భద్రతను, రక్షణను కోరడం అనేటువంటిది వాక్యానుసారం కాదు అన్నటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటున్నాం. That is why we often refuse to register our assemblies as a trust. అందువల్లే చాలా సందర్భాల్లో మన యొక్క సంఘములను ఒక ట్రస్ట్గా లేక ఒక రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పాటు చేయడానికి వెనకాడుతూ ఉన్నాం. The government demands it. ప్రభుత్వం ఏమో మీరు అలా చేయాలంటుంది. Many believers oppose because they say it is not the New Testament pattern. ఇది కొత్త నిబంధన వాక్యానుసారం కాదు, మేము చేయమని చాలా మంది విశ్వాసులు అంటున్నారు. And so we must be careful in making such decisions. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. In the New Testament we have the example of Apostle Paul. కొత్త నిబంధనలో అపోస్తులైనటువంటి పౌలు యొక్క మాదిరి మనకుంది. When he was in trouble, అతను ఇబ్బందులు, కష్టములో ఉన్నప్పుడు he did not wait for the God of Peter to come and deliver him. God of Peter. కష్టములో ఉన్నప్పుడు మరి పేతురు దేవుడు ఆ ప్రభువు వచ్చి నన్ను రక్షించాలి అని ఎదురు చూడలేదు. We read in Acts chapter 9 verse 25 that his followers took him by night and lowered him in a basket through an opening in the wall.
9వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తుంటే అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ కింద గుండా అతని కిందికి దించిరి. Recently, one pastor said this: ఈ మధ్య కాలంలో ఒక సంఘ కాపరి ఇలా చెప్పాడు, if I am put into prison, don't come try to deliver me. నన్ను కానీ జైల్లో పెట్టారు, నాకు బెయిల్ ఇవ్వడానికి బయటికి దాకా మీరు ఎవరు రావద్దు అన్నాడు. I believe in God of Peter, పేతురు దేవుడిని నేను నమ్ముకున్నాను, and he is able to deliver. ఆయనే నన్ను విడిపిస్తాడు, సమర్థుడు. I don't know what we should call that kind of attitude. ఆ విధమైనటువంటి వైఖరి ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. This is not faith, this is an attitude. ఇది విశ్వాసం కాదు, ఇది ఒక వైఖరి. Paul was put in a basket and pulled him over the wall. అక్కడ పౌలును ఒక గంపలో ఉంచి అతని కిందికి దించి రక్షించారు. In Acts chapter 23 we see the intervention of Paul's nephew to save him. అదేవిధంగా 23వ అధ్యాయము అపోస్తుల కార్యముల్లో కూడా పౌలు యొక్క బంధువు అతన్ని విడిపించడానికి మేనల్లుడు ఎలాగూ జోక్యం చేసుకున్నాడో చూస్తాం. In chapter 22 he claimed his Roman citizenship to escape from trouble. 22వ అధ్యాయంలో గమనిస్తే అక్కడున్న పరిస్థితిని గురించి అతను కాపాడబడ్డానికి నేను రోమియుడనని తన పౌరసత్వాన్ని ఉపయోగించాడు. Paul accepted and adopted 3 different methods in 3 different occasions. 3 సందర్భాల్లో 3 వేరు పద్ధతులు తనను కాపాడబడటం కొరకు పౌలు ఉపయోగించాడు. First, it was the clever idea of his disciples. మొట్టమొదటిది అతని శిష్యుల యొక్క తెలివైనటువంటి ఆలోచన ఒకటి. Then the help of a sympathizer. రెండవది రోమియుడు అనేటువంటి ఒక సానుభూతి విధానం ఒకటి. Third time he demanded a legal protection. మూడవది ఒక చట్టపరమైనటువంటి భద్రతను కోరుతున్నాడు ఒకటి. But we claim to be super spiritual and teach any such interventions are against the scripture and faith. మనమేమో అసమాన్యమైన ఆత్మీయులం అనుకొని ఈ విధమైనటువంటి మనకున్నటువంటి వాటిని మనం ఉపయోగించుకోవడానికి ఇష్టపడడం లేదు, అది వాక్యానుసారం కాదంటున్నాం. As a result, many end up in much unwanted and unwarranted troubles. అందువల్ల చాలా మంది ముగింపబడని విధంగా ముగింపబడుతున్నాయి పరిస్థితులు, అదే విధంగా ఉండకూడని పరిస్థితులుగా ఉంటూనే ఉంటున్నాయి. Such troubles cannot be considered as suffering for Christ. ఆ విధమైనటువంటి పరిస్థితుల వల్ల వచ్చే పరిణామాలు క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడుతున్నావంటవే అలాంటివి కావు, అవి లెక్కలోకి రావు అవి. And then we cannot expect any reward for that. అంతేకాకుండా నేను ప్రభు కోసం కష్టపడ్డా ఆయన నాకు జీతం ఇస్తాడని ఆ విధమైన పరిస్థితులను జీతం ఇచ్చే లెక్కలోకి తీసుకోవద్దు. It is deliberate disobedience and willful refusal of God's provisions. అది ప్రభువు నీకు ఇచ్చిన అనుకూలతను నువ్వే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్య పెట్టి ఉపయోగించుకోకపోవడం అయినా తప్పుగా ఉంది. Instead of blessings and reward, this will invite God's judgment. అందువల్ల ప్రభు యొక్క ఆ జీతానికి బహుమానానికి బదులుగా ప్రభు శిక్ష వస్తుంది నీ మీదకి. Even with all this favor from the side of the king and authorities, రాజుగారి పక్షం నుంచి ఇన్ని రకాలైనటువంటి అనుకూలతలు, అనుమతులు, భద్రత అన్ని నెహెమ్యా పొందినప్పటికీ కూడా Nehemiah still faced opposition. ఇంకా కూడా నెహెమ్యా ప్రతికూలతను ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. Verse 10. 10వ వచనం చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయ ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. And also 19 and 20. అలాగే 19, 20 వచనాలు కూడా చూడండి. అయితే హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. It is inevitable as one proceeds with the command of God and for his glory, we will always face opposition. అవును, దేవుని పిల్లలంగా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి, ఆయన పిల్లలమైన మనము ప్రతికూలతలనేవి ఎదుర్కోవడం తప్పనిసరి. The devil will try to hinder it by all means. అపవాది
ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మనల్ని ఎదిరించడానికి, ఆటంకపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. Many believers today point out these kinds of planned oppositions from the enemy and say, what is the use of seeking the favor of the authorities and doing things through proper channel? అంటే ప్రభుత్వము ద్వారా కొంత భద్రత పొందినప్పటికీ కూడాను వస్తున్నటువంటి ప్రతికూలతలను గమనించే చాలామంది, ఏం ఉపయోగం, మనము ప్రభుత్వం వారిని ఆశ్రయించాం కదా, వాళ్ళు ఏం చేశారు మనకు, అయినప్పటికీ కూడా మనకి ఈ పరిస్థితులు తప్పలేదు కదా అనుకుంటున్నారు. You will have oppositions anyway. అవును, ఏ విధముగానైనా సరే మనకు ప్రతికూలతల, వ్యతిరేకతలు అనేవి తప్పకుండా ఉంటాయి. So they say, better we only trust in the Lord and proceed with our work. కాబట్టి మనం ఏం చేయాలి, ఏ విధమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువు మీద ఆనుకొని ప్రభు పనిలో మనం ముందుకు సాగిపోవాలి. But that is not the way of the Lord. అది ప్రభువు యొక్క మార్గముగా లేదు. We need to abide by all rules and regulations of the country wherever possible. అంటే ఎక్కడెక్కడైతే మనము ప్రభుత్వం మనకు నిబంధనలు విధించిందో వాటన్నిటికీ మనం లోబడి ఉండాలి ఆ షరతులకు. It is not to avoid any opposition, rather to prove ourselves to be patriotic citizens. మనము దేశభక్తులము అని నిరూపించుకోవడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి ప్రభుత్వానికి లోబడడం ద్వారా. These men who opposed Nehemiah were probably also behind the opposition described in Ezra chapter 4. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో ఎక్కడైతే అక్కడ వ్యతిరేకులుగా చెప్పబడ్డారో వారే ఇక్కడ కూడా 10వ వచనంలో కానీ అలాగే 19వ వచనంలో కానీ చెప్పబడుతున్నారు. Sanballat served as a governor of Samaria. ఈ యొక్క సన్బల్లటు అనేటువంటి వాడు ఈ సమరయకు ఒక అధిపతిగా ఉన్నాడు. Tobiah of the region east of Jordan. టోబియా తూర్పు అక్కడ యొర్దాను ప్రాంతమునకు చెందినవాడుగా ఉన్నాడు. Here Sanballat is called a Haronite. ఇక్కడ సన్బల్లటు హోరోనీయుడు అని పిలువబడుతున్నాడు. So Haronia was a city in Moab. ఇది మోయాబులో ఒక పట్టణము హోరోనియా. Tobiah was an Ammonite. టోబియా కూడా అమ్మోనీయుడు. There was a ban imposed upon Ammonite and Moabites that we see in Deuteronomy chapter 23. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఈ అమ్మోనీయులు మోయాబీయుల మీద చేరకూడదని ఒక నిషేధం మనం చూస్తాం. So they have no right to enter into the presence of God. కాబట్టి వారు దేవుని సన్నిధానానికి చేరేటువంటి హక్కు వారికి లేదు. Because they did not receive the people of God. ఎందుకంటే వారు దేవుని పిల్లలైనటువంటి వారిని చేర్చుకున్న వారు కాదు గనుక. There were many other nations which did not receive the people of Israel. దేవుని ప్రజలను ఇశ్రాయేలును అనుమతించని రాజ్యాలు, దేశాలు అనేక ఉన్నాయి అప్పుడు. But why such a ban was imposed upon Ammonites and Moabites? కానీ కేవలం ఈ అమ్మోనీయుల మీదే, మోయాబీయుల మీదే ఎందుకు ఈ విధమైన నిషేధము? So Moab, Ammon were the natural sons of Lot. మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరు? ఆ లోతుకు పుట్టినటువంటి వారు By his daughters. ఆయన కుమార్తెల వలన. Therefore they had blood ties and gave Israel right to expect their assistance. అందువల్ల ఆ ప్రయాణంలో వీరు కొంత ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకూలంగా తమ మార్గంలో గుండా వెళ్ళడానికి అనుమతించవలసింది ఈ వీరు. But being born through illegitimate relationship, they were bastards and not sons. అందుచేత వారు యొక్క జన్మ విధానాన్ని బట్టి వారు దుష్టులుగానే ఎంచబడుతున్నారు, కుమారులు కాదు, సంతానంగా కాదు. So they speak to us of those professing to be children of God. వీరు ఇంత ఘోరమైనటువంటి వ్యతిరేకత, దేవునితో ఏ సంబంధం లేని స్థితిలో ఉండి కూడా మాకు దేవునితో సంబంధం ఉందని చెప్పుకుంటున్నారు. But not born of the Spirit. వారు శరీరము బట్టి పుట్టిన వారే కానీ దేవుని ఆత్మ మూలంగా పుట్టిన వారుగా లేరు. They are only born of the spirit, of the flesh. కేవలము శరీరమును బట్టే వారు పుట్టినటువంటి వారు. They always persecuted the spiritual seed. ఆత్మ సంబంధమైన సంతానాన్ని ఎల్లప్పుడూ కూడా హింసించినటువంటి వారి శరీర సంబంధులు. They represent the fleshy religion and the carnal profession. అది ఈ లోకానుసారమైనటువంటి మతాలను, శరీర సంబంధమైనటువంటి జీవిత విధానాలు గల వ్యక్తులను వీరు మనకు చూపిస్తూ ఉన్నారు. They hate the truth. సత్యాన్ని వారు అసహించుకునేవారు.
and so they are not accepted before God. అందువల్ల వారు దేవుని ఎదుట అంగీకరించబడిన వారుగా లేరు. So they will try to corrupt and to destroy God's people. అందుచేత వారు దేవుని పిల్లల్ని ఎలాగైనా సరే పాడు చేయాలి, నాశనం చేయాలని పెట్టుకున్నారు. Nehemiah was not only able to challenge his own people, but he was also able to stand up against the enemy. నెహెమ్యా ఎలాంటి వాడంటే తన ప్రజలను సవాలు చేసి వారి కోసం నిలబడేవాడు మాత్రమే కాదు, శత్రువును కూడా సవాలు చేసి దేవుని కొరకు నిలబడే గొప్పవాడు నెహెమ్యా. Now we see with Sanballat and Tobiah there was another person. ఇక్కడ ఈ సన్బల్లటు టోబియాతో పాటుగా మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. Goshen the Arabian. అరబీయుడైనటువంటి గోషేము. This man must probably an Ishmaelite. ఇష్మాయేలీయుడు అయి ఉంటాడు బహుశా ఇతను. He speaks of the flesh warring against the spirit. ఇది ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాన్ని చూపిస్తా ఉంది. Ishmael is a type of the natural man. ఇస్మాయేలు అంటే ప్రకృతి సంబంధి అయిన మనుషునికి ఒక పటంగా ఉన్నాడు. And he is of the flesh and were opposed to Isaac and Jacob. అతడు శరీర సంబంధమైనటువంటి వాడు కాబట్టి అతడు ఇస్సాకును కూడా పరిహసించినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు, యాకోబును కూడా When these men heard of the work completed in Jerusalem, అక్కడ వీరు యెరూషలేములో జరుగుతూ ఉన్నటువంటి పనిని గూర్చినటువంటి విషయాలు వారు తెలుసుకున్నప్పుడు they began to make fun of them. వారు ఏం చేస్తారు? హేళన చేయడం మొదలు పెట్టారు. The natural man is always against the children of God. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలకు విరోధిగానే ఉంటాడు. They will always be a thorn in the flesh. ఎప్పుడు కూడా శరీరంలో ఒక ములులాగే ఉంటాడు ఈ ప్రకృతి సంబంధి. They do not like the work of the Lord progress and his name be glorified. ప్రభు కార్యాలు, వాటి అభివృద్ధి, ప్రభు నామ మహిమపరచబడటం అంటే ఇవేవి ప్రకృతి సంబంధికి ఇష్టం ఉండదు. So as far as there was no sign of separation between the Israelites and these mixed nations, ఇశ్రాయేలీయులకు ఈ మిశ్రిత జనాలకు మధ్య స్పష్టమైనటువంటి ప్రత్యేకత అనేటువంటిది ఉండనంత కాలం there was no opposition. ఏ ఒక్క ఉన్నతమైన స్థితి కూడా ఉండదు. And there was peace and quietness. నెమ్మది ఉండదు. But now a man has come. కానీ ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు. He is trying to rebuild and restore the city. ఆ పట్టణమును బాగు చేయాలి, దాన్ని కట్టాలని పూనుకున్నాడు. So this work is bitterly opposed. ఈ యొక్క పని చాలా ఘోరంగా వ్యతిరేకించబడుతూ ఉంది. As first they started with ridicule. మొట్టమొదట వారు హేళన చేయడంతో మొదలు పెట్టారు ఆ పనిని. A device somebody had called the weapon of those who have no other. ఇక్కడ మనం Ridicule is a weapon used by someone, those who do not have any other weapon. ఏ ఆయుధం లేని వాడికి ఉండే ఒకే ఒక ఆయుధం హేళన చేయటం అని. That weapon had worked once before, that we see in Ezra chapter 4. మనం ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ఆ హేళన ఒకసారి అక్కడ పనిచేసింది. If Nehemiah had not obtained the permission of the king, this would have worked. ఇక్కడ నెహెమ్యా రాజుగారి అనుమతి తీసుకురాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ ఆ హేళన అనేది పనిచేసేదే. So it is remarkable that Nehemiah takes no notice of the serious charges brought against him. అందుచేత నెహెమ్యా ఏం చేశాడంటే చాలా తీవ్రమైనటువంటివే తనకు విరోధముగా రేగినప్పటికీ కూడా వాటి వేటిని కూడా పట్టించుకోలేదు. He does not say that he had the permission of the king. రాజుగారి యొక్క అనుమతి నాకుంది అనలేదు నెహెమ్యా. But rather he leaves the adversaries to suppose that he had no permission. నాకు అనుమతి లేదు అన్నట్టుగానే వారిని వదిలిపెట్టేశాడు నెహెమ్యా. He calmly replied like this. నెమ్మదితోటి నెహెమ్యా వారికి ఇలా జవాబిచ్చాడు. The God of heaven will prosper us, therefore we his servants will build. 20వ వచనం చూస్తే ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. The God of heaven will prosper us, therefore we his servants will build. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నము సఫలం చేస్తాడు గనుక మేము పూనుకుంటున్నాం. See, Nehemiah is not putting his confidence in the permission of the king.
రాజు ఇచ్చిన అనుమతి మీద తన విశ్వాసాన్ని, తన బలంగా అక్కడ దాన్ని చూపించడం లేదు. His confidence is on the provision of God. ఆయన యొక్క విశ్వాసం అంతా కూడా దేవుడిచ్చే సదుపాయాల మీదనే ఉంది. So the enemies who tried to intimidate against the work had neither of this. కాబట్టి శత్రువు ఈ విధమైనటువంటి ఆటంకపరిచే మార్గాలలో ఏదో ఒక విధంగా మనల్ని ఆటంకపరచవచ్చు. They did not have the favor of God because they were not commissioned by God or the king. వారు అక్కడ ఉన్నారు, మేము కూడా పనిచేస్తాం అంటున్నారు, కానీ వారికి దేవుని అనుమతి, దేవుని దయ వారితో లేదు. And Nehemiah makes his uncompromising attitude very clear. ఇక్కడ రాజీ పడని తన దృఢమైన సంకల్పాన్ని నెహెమ్యా చూపిస్తున్నాడు. So you have no heritage or right or memorial in Jerusalem. మీకు భాగమైన, స్వతంత్రమైన, జ్ఞాపక సూచన అయినా లేదు అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. So often God's children are tempted to share their allegiance with the children of this world. కొన్ని సందర్భాల్లో ఒక తొందరపాటు తనం కలుగుతుంది. ఏంటంటే దేవుని పిల్లలైనటువంటి వారు లోకంలో ఉన్నటువంటి పిల్లలతో కలిసిపోవాలి, ఇల్లు కూడా ఏదో బాగానే ఉన్నారే అన్నట్టుగా కలిసిపోవాలనే ప్రేరణ కలుగుతుంది. They think a little compromise in areas which are not very crucial is not dangerous. ఇక్కడ మనం గమనిస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమి సంఘాన్ని, పరిచర్యను అంత ప్రభావితం చూపించేగాగా ఈ విషయాల్లో కలిస్తే ఏమిలే అన్నట్టుగా తక్కువగా ఉంటున్నారు. Rather would come in handy and help us in the work of the Lord. ఎందుకంటే ఏదో దేవుని పనికి ఉపయోగపడతారు అన్నట్టు. This attitude is an open door for disaster. ఇలాంటి రాజీ పట్టం అనేటువంటిది మనల్ని పాడు చేసుకోవడానికి తెరచిన ద్వారం లాంటిదే. In verses 11 to 16 we see what Nehemiah did. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు నెహెమ్యా ఏం చేశాడో అక్కడ మనం చూస్తాం. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి, రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనాను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తరువాత నేను బొగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళి తిని, కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను. నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పనిచే ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. It took Nehemiah 3 months to arrive at the city, and he arrived as the governor of the city. దాదాపు 3 నెలల తరువాత నెహెమ్యా పట్టణమునకు వచ్చాడు, ఒక అధికారిగా వచ్చాడు. The king and Nehemiah knew that such an office and authority is necessary for the work he was planning to accomplish. తాను చేయాలనుకుంటున్నటువంటి పనికి ఈ విధమైనటువంటి అనుమతులు అవసరమని రాజుగారికి తెలుసు, నెహెమ్యా కూడా తెలుసు. Then he waited patiently for 3 days. తర్వాత 3 దినములు యెరూషలేములోనే ఉన్నాడు నెహెమ్యా. During these days he discerned what course to follow before informing anyone else. ఆ 3 దినాలు ఏం చేశాడంటే మిగిలినటువంటి అందరికీ కూడా తాను ఎందుకు వచ్చానో చెప్పడానికి ముందుగా తాను చేయవలసిన కొన్ని పనులు అక్కడ చేసుకున్నాడు. Then he wisely reviewed the terrain in secret and surveyed the southern and surveyed the city. అంతేకాకుండా ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఆ పట్టణాన్ని, దాని పరిస్థితిని అంతటిని కూడాను పర్యవేక్షించుకొని ఒక అంచనా వేసుకుంటూ వచ్చాడు. He took note of the broken and burned condition of the wall. ఆయన ఆ యొక్క కాల్చబడినటువంటి పట్టణం యొక్క పరిస్థితి అంతటిని కూడాను చూచినటువంటి వాడుగా ఉన్నాడు. We read here that I told no one what my God had put in my heart to do at Jerusalem. అక్కడ 12వ వచనంలో గమనిస్తే యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన నేను ఎవరితోనైనాను చెప్పలేదు. He did not publicize about his plans
తన యొక్క ఆలోచనను బహిర్గతము చేయలేదు అందరికీ, neither have entrusted anyone. లేకపోతే ఇది మీరు చేయండి అనే దాన్ని వేరెవరికి అప్పగించలేదు. So when God imparts a vision into the soul of a man, కాబట్టి దేవుడు ఒక మనుషునిలో తన యొక్క సమతుల్యతను భారాన్ని ఉంచినప్పుడు he should not consult with others. అతను మిగిలిన వారితో సంప్రదించలేదు. Consultation with others can bring discouragements. ఇతరులతో సంప్రదిస్తే నిరుత్సాహాలు కలగవచ్చు. The devil can even use a godly man to spoil God's plan. ఎందుకంటే దేవుని ప్రణాళికను పాడు చేయడానికి విరోధి అయిన అపవాది దేవుని పిల్లలను కూడా వాడుకోవచ్చు. The person you consult, no matter how godly he may be, నువ్వు ఈ భారం పంచుకున్నటువంటి వ్యక్తి ఎంత గొప్ప భక్తి కలిగినటువంటి వాడైనా అయి ఉండొచ్చు, he may not understand your heart and the vision that God has imparted in you. నీ యొక్క హృదయంలో దేవుడించిన భారాన్ని, నీ ఆలోచన ఆయన గ్రహించవచ్చు. So it is better when you are assured of God's will and plan, అయినప్పటికీ కూడాను నీ మట్టుకు నువ్వు ఒక నిశ్చయత దేవుని ప్రణాళిక విషయమై, పని విషయమై నీవు కలిగి ఉండాలి. you better go ahead and do it alone. అందుచేత నువ్వు ఒంటరిగానే వెళ్ళి ఆ పనిని ముందుకు సాగించాలి. The Lord will supply your strength. ప్రభువే నీకు బలాన్ని ఇస్తాడు. This is my own experience also. నా అనుభవం కూడా అదే సొంత అనుభవం. When I started the ministry of Operation Barnabas, నేను ఈ ఆపరేషన్ బర్నబాస్ అని ఈ పరిచర్యను ప్రారంభించినప్పుడు every one of the so-called leaders I came across, they opposed. నాయకులుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద వారందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. When I started the prayer handbook with the addresses of all the evangelists, ఈ సువార్థికులు అందరి చిరునామాలతోటి ప్రార్థన చేతి పుస్తకాన్ని ముద్రిస్తున్నప్పుడు I consulted with many others చాలా మందితో నేను సంప్రదించాను విషయాన్ని and wanted to do it jointly. సమిష్టిగా చేయాలనుకున్నాను నేను. But later on they all withdrew their support. అయితే తర్వాత వారందరూ కూడా తమ సహకారాన్ని ఆపివేశారు. They said it is unscriptural. ఇది వాక్యానుసారం కాదన్నారు. It is not good for the brethren. ఇది బ్రదర్న్ వాళ్ళకి మంచిది కాదన్నారు. It is not our pattern. ఇది మన విధానం కాదన్నారు. Every word that they can use, they used against it. ఎంత వ్యతిరేకమైన మాటలు మాట్లాడగలరో అన్ని మాట్లాడారు. But today, కానీ ఈరోజు all over India, భారతదేశ వ్యాప్తంగా and wherever the Indian believers are abroad, భారతదేశ విశ్వాసులు విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు, they all use the prayer handbook for prayer and supporting the workers. వారందరూ కూడా ఈ ప్రార్థనా చేతి పుస్తకాన్ని ఉపయోగించుకున్నారు ప్రార్థనా సహకారాన్ని అందించడానికి. When I produced the Insight magazine, ఇన్సైట్ అనే ఈ మ్యాగజైన్ చేస్తున్నప్పుడు and introduced it to a leader in India, in Kerala, కేరళలో ఉన్నటువంటి నాయకులకు నేను దాన్ని పరిచయం చేస్తున్నప్పుడు, and he took it and threw it to my face. ఒక ఆయన అయితే తీసి నా ముఖాన్ని కొట్టాడు. అది But Insight India was used very much for the glory of God and for the support of workers. అయితే ఇప్పుడు ఆ ఇన్సైట్ ఇండియా అనే ఆ మ్యాగజైన్ దేవుని ప్రజల క్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు బహుగా ఉపయోగపడుతుంది. Verse 13 and 13-15 we see that when Nehemiah went down to view the city, 13-15 వచనాల్లో నెహెమ్యా ఆ పట్టణాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు he did not do it as a critic. అది ఒక విమర్శతో చేయలేదు ఆ పరిశీలన. He did not go down to see the indifferences of his brethren. తన సహోదరుల యొక్క చేసిన ఈ తేడాలను వారు చేసినవిగా చూడలేదు. He did not just announce a prayer meeting to fix the problem. లేకపోతే ఈ సమస్యను ఇట్లా చేసేద్దాం అని ఒక ప్రార్థన కూటమి ఆయన ప్రకటించలేదు. Nehemiah was a man of purpose and prayer. ఆయన ఒక ఉద్దేశము, ఒక ప్రార్థన కలిగిన వాడు. He was stirred up in his soul to assess the damages in detail. చాలా వివరంగా ఎక్కడెక్కడ ఏమేమి నష్టపోయాయి అని తెలుసుకోవడానికి అతడు రేపబడినటువంటి వాడుగా ఉన్నాడు. He had a desire to rebuild what was destroyed. ఏవేవైతే పాడు చేయబడ్డాయో వాటిని తిరిగి కట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. The problem with us is that we believers, we do not try to correct. మనం దేవుని పిల్లలంగా మనం ఏం చేయలేకపోతున్నామంటే తోటి వారి తప్పులను అంటే సరిదిద్దలేకపోతా ఉన్నాం. We do not try to evaluate the situation that we are in. మనం ఉన్నటువంటి పరిస్థితిని సరిగ్గా మనం అంచనా వేయలేకపోతా ఉన్నాం. So we do not
accept the fact that we need any kind of correction. మనకు ఏ విధమైనటువంటి దిద్దుబాటు అవసరం అనేటువంటి దాన్ని కూడా మనం గుర్తించలేకపోతున్నాం. We always have the attitude that we are so perfect and no correction is necessary. మనకు నాలో ఏమి దిద్దుబాటు ఏమి అవసరం లేదు, నేను చాలా సంపూర్ణంగా ఉన్నానన్న ఆలోచనలోనే ఎప్పుడు మనం ఉంటున్నాం. So no revival happens among us. అందువల్లే మన మధ్య ఏ ఉద్యమం కూడా కలగడం లేదు. Verse 17 to 20 we see that Nehemiah is inspiring the people. 17 నుంచి 20 వరకు మనం గమనిస్తే ప్రజలను ప్రేరేపిస్తున్నటువంటి వాడుగా నెహెమ్యాను మనం చూస్తాం. After this night viewing, he called the people together. ఈ రాత్రిపూట 3 దినాలు దాన్నంతా పరిశీలన చేసిన తర్వాత ప్రజలందరిని సమకూర్చి ఇప్పుడు వారిని రేపుతూ ఉన్నాడు. He called the rulers and the priests of the Lord together. అక్కడ ఉన్నటువంటి అధికారులను అలాగే యజమానులను వారందరినీ కూడా సమకూరుస్తున్నాడు. He explained things to them. వారికి సంగతులన్నీ కూడా పరిస్థితి అంతా వివరిస్తున్నాడు. He did that very delicately. చాలా అంటే అంకిత భావంతో వారికి అతన్ని వివరించాడు. There were no reproaches, no arguments. అక్కడ ఏ విధమైన వివాదాలు కానీ వాదోపవాదాలు కానీ అక్కడ ఏమి జరగల ప్రజలకు నెహెమ్యాకు. He identified himself fully with them. వాళ్ళలో ఒకరిని అనేటువంటిది సంపూర్ణంగా వారికి అర్థమయ్యే విధంగా చేశాడు. And he says, you see the distress that we are in. అక్కడ మనం గమనిస్తే ఏమంటాడు, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉంది కదా అంటున్నాడు. How Jerusalem lies waste and its gates are burned with fire. యెరూషలేము ఎట్లా పాడైపోయిందో దాని గుమ్మాలు అగ్ని చేత ఎట్లా కాల్చబడ్డాయి మీరు చూస్తున్నారుగా. Come and let us build the wall of Jerusalem. మరలా మనం యెరూషలేము కడదాము రండి. That we may no longer be a reproach. ఇక ఎంత మన మీదకి నింద రాకుండా మరలా కట్టుదాము రండి. This is what a qualified leader who is sent by God would do. దేవుని చేత పంపబడిన ఒక యోగ్యుడైనటువంటి నాయకుడు చేసే పని ఇలాగే ఉంటుంది. He does not command go and build. వెళ్ళి కట్టండి అని చెప్పడం లేదు ఇక్కడ. But he encourages, let us build. మనము కట్టుదాము అని ప్రోత్సహిస్తున్నాడు. He does not say that you are a reproach. మీరే ఈ నిందకు కారణం, మీరు నిందలో ఉన్నారు అంటం లేదు. But he pleads, let us be no more a reproach. మనం ఇక మీదట నింద రాకుండా మనం కడదాం అంటున్నాడు. And then he tells of the God's hand of his God upon him and of the king's commission. అంతేకాకుండా రాజు తను నియమించడాన్ని, ఆ దేవుని హస్తము తనకు తోడుగా ఉండడాన్ని, ఈ విషయాలన్నీ కూడా వారితో చెప్తున్నాడు. Nehemiah did not believe in a one-man ministry. ఒక్క ఏక వ్యక్తి పరిచర్యను నమ్మినటువంటి వాడు కాదు నెహెమ్యా. He challenged the leaders of the remnant to work with him. శేషించిన వారిలో ఉన్నటువంటి నాయకులైన వారిని, ప్రజలను కూడా పురికొల్పుతున్నాడు. He was motivated by one thing. ఒక్క విషయం చేత అతడు ప్రేరేపించబడుతున్నాడు. The glory of God as well as the good of the nation. దేవుని యొక్క మహిమ, దేశం యొక్క క్షేమం. Said that we may no longer be a reproach. అదే ఆ మాట, మనము ఇక నింద పాలవకుండా. Nehemiah showed them the need. ఆ అవసరత ఉంది అన్నది వారికి చూపించగలిగాడు. He outlined the task. చేయాల్సిన పనేంటో వారికి సమర్థవంతంగా వివరించాడు. He assured them of God's blessing. దేవుని హస్తం, ఆశీర్వాదం తోడుగా ఉందని నిశ్చయంగా వారిలో భావన కలిగించాడు. Nehemiah's address had all the effort he hoped for. నెహెమ్యా దేన్నైతే పొందాలని ఆశిస్తున్నాడో దాన్ని అంతటిని కూడా వివరించి చెప్పాడు. He was anxious to carry the nation with him and induce them all to engage wholeheartedly in the work. అక్కడ శేషించిన వారందరినీ కూడా ఆ పనిలో నిమగ్నం చేయడానికి ఎంత ప్రయత్నం చేయగలడో అంత నెహెమ్యా చేసి అందరినీ కూడా పనిలో కలుపుతున్నాడు. The people were encouraged and aroused. ప్రజలు ప్రోత్సహించబడ్డారు, వారందరూ పనికి పూనుకున్నారు. They cried at once. ఒక ఇలాగు వారు కేక వేసి చెప్తున్నారు. And they said, let us rise up and build. మనము కట్టుటకు పూనుకొందము రండి. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి. So they joined hands with God's servants for the work he had planned. దేవుని సేవకునితో దేవుడు తన సేవకునికి అప్పగించిన పని ఆయన వివరించినప్పుడు ఆ పని చేయడానికి వారందరూ ఆ సేవకునితో చేయి కలిపి పూనుకుంటున్నారు. The Jewish nobles accepted the challenge immediately and said,
అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు అందరూ కూడా అంగీకరించి ఏం చెప్తున్నారంటే, let us rise up and build. మనము లేచి కట్టుటకు పూనుకొందము. They did not insist that nothing could be changed. ఏం మార్చకూడదు అని ఎదిరించడం లేదు వారు. And they were content with the situation. అక్కడ ఉన్నటువంటి పరిస్థితితో వారు సంతృప్తి చెందిన వారుగా ఉన్నారు. Neither they did remind Nehemiah that this we have accomplished it once, but we have failed. ఒకసారి మనము చేయడానికి పూనుకున్నాము, మనల్ని చేయలేకపోయాము అని వారు అనలేదు. In Ezra chapter 4 we read about the work that they started earlier. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయములో అప్పుడు ఆ గుంపులో వచ్చిన వారు ప్రారంభించినటువంటి పనిని గురించి చూస్తాం. But they had to abandon and stop the work. అక్కడ ఏమైందంటే ఆ పరిస్థితులను బట్టి జరుగుతున్న పని ఆపివేసి వెళ్ళిపోవలసి వచ్చింది. They did not say that we have tried once and failed, why we should try it again. అయ్యా ఎజ్రా కాలంలో మేము కడదానికి పూనుకున్నాం కానీ కట్టలేక ఆగిపోయింది, మళ్ళీ నువ్వు వచ్చావు ఏం అని అంటలేదు ప్రజలు. And if we have that kind of attitude, we will not accomplish anything for the Lord. ఆ విధంగా మనం సాకులు చెప్పే వారంగా ఉంటే దేవుని కార్యాలను మనం నెరవేర్చలేం. See, Christian leaders today face the same obstacles as they seek to lead God's people into new conquest for the Lord. క్రైస్తవ నాయకులుగా ఉన్నటువంటి వారు కూడా క్రైస్తవులైన వారిని విజయ పదంలో నడిపించడానికి కూడా ఈ విధమైనటువంటి ప్రతికూలతలు ఈనాడు ఎదుర్కొంటున్నారు. Oftentimes the attitude of the people is we are content with the way that we are in. చాలా మంది విశ్వాసులు ఏమంటున్నారు, అయ్యా మేము ఉండాలి జాలే ఈ స్థితిలో అని తృప్తి చెందుతూ అట్టే ఉంటున్నారు. Do not try to change us. మార్పు అంటే ఎదగడానికి వారు ఇష్టపడడం లేదు. We tried it before and did not work. ఇంతకు ముందు ప్రయత్నం చేసామయ్యా, అప్పుడు కాలేదు, ఇప్పుడు కూడా కాదు అంటున్నారు. So why should we take the trouble again? ఎందుకు మళ్ళీ దానికోసం కష్టపడడం? It is worth nothing that the leader it is worth noting that the leader came from outside. ఇదిగో ఒక దూరం నుంచి వచ్చినటువంటి నాయకునికి ఇవ్వవలసినటువంటి జవాబు కాదు. Nehemiah came into the community with new perspective on the problems. నెహెమ్యా ప్రజలలోకి ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఆ పనిని గురించి ఒక గొప్ప ఉద్దేశాలు వారికి వివరించాడు. And he had a new vision. ఒక నూతనమైనటువంటి దర్శనం అతను కలిగి ఉన్నాడు. Too often these new gods and leaders find it difficult to break into the system. దేవుడు నూతనమైన దర్శనంతో నింపుకున్నటువంటి తన పిల్లలు ఈ వ్యవస్థలోనికి చొరబడి దేవుని కార్యాలు చేయడము చాలా కష్టమైపోయింది. Often the revival will not happen within us. మన లోపల ఉద్యమం అనేటువంటిది రావడం లేదు ఎక్కువగా. Because we are so content with the situation that we are in. ఎందుకంటే ఉన్న స్థితిలోనే ఉండడం మనకు చాలా ఇష్టంగా ఉంది గనుక. Someone outside should come in. ఎవరో బయటి వారు రావాలి, మనల్ని పురికొల్పాలి. When someone from outside comes in, ఎవరైనా బయటి వారు వచ్చినప్పుడు we will always try to resist. వారిని నిరోధించడానికి మనం ప్రయత్నిస్తాం. And we will not accept him. మనం వారిని అంగీకరించాం. Nehemiah came from outside. నెహెమ్యా దూరదేశం నుంచి వచ్చాడు. He was living in the palace of the king. రాజు భవనంలో నివసించేటువంటి వాడు. The people did not say, what you have to do with us? You were all serving the king and enjoying the pleasures of this world. Now you come and advise us. నువ్వు రాజు గారి దగ్గర సుఖభోగాలన్నీ అనుభవించే వచ్చావు, ఇప్పుడు మాకు చెబుతున్నావు ఏంటని నెహెమ్యాను వారు వ్యతిరేకించలా. People accepted him. అంగీకరించారు ప్రజలు. And unless and otherwise we accept the gods and leaders among us, we are going to fail. మనము దేవుడు ఏర్పరిచిన నాయకులకు విధేయత చూపిస్తేనే మనము జయం పొందుతాం, లేకపోతే విఫలమవుతాం. So too often these new gods and leaders find it difficult to break into the system. కాబట్టి దేవుడు నూతనంగా బలపరిచి ఏర్పరిచి పంపించిన దైవజనులు ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అందులో చొరబడి కార్యం చేయడం వారికి కష్టమైపోయింది. Because the veterans are afraid of new ideas
and changes that might take place. ఎందుకంటే ఆ పూర్వీకులుగా ఉన్నటువంటి ఉన్నవారు ఈ మార్పులు, ఈ యొక్క పరిస్థితులను ఆమోదించడానికి, పాటించడానికి కష్టముగాను, వారికి కొత్తగాను ఉంది కనుక They are afraid of losing their freedom and influence. తమ యొక్క ప్రభావము, తమ స్వేచ్ఛను కోల్పోతామేమో అన్న భయం వారికి ఉంది కాబట్టి Those who are leaders among us ఇక్కడ ఉన్నటువంటి నాయకులుగా ఉన్నవారు should make note of this. ఈ విషయాలు గమనించాలి. Nehemiah was a committed leader. నెహెమ్యా ఒక అంకిత భావము కలిగినటువంటి నాయకుడు. He stood before the king expressing his sad countenance, రాజు సమ్ముఖమున నిలబడ్డాడు, తన దుఃఖ ముఖమును వ్యక్తపరిచాడు, risking his own life. ప్రాణాన్నే ప్రాణంగా పెట్టాడు. He faced the enemy with boldness, ధైర్యముతో శత్రువును ఎదుర్కొన్నాడు. and he was much concerned about the plight of God's people and the land. అంతేకాకుండా ఆ దేశము యొక్క, దేశ ప్రజల యొక్క క్షేమాన్ని మిన్నగా ఎంచాడు అన్నిటికంటే. And the people accepted him. ప్రజలు ఆయన అంగీకరించారు. Let us not be hesitant to accept the leaders and the revivalists that the God may send among us. దేవుడు మన మధ్య లేపి బలపరుస్తున్నటువంటి దైవ సేవకులను మనం ఆమోదించడానికి మనం సందేహించవలసిన అవసరం లేదు. When the Lord send a revivalist among us, let us not say that you are an outsider, get lost. ఒక ఉజ్జీవము రగిలించే వారిని దేవుడు మన మధ్యకు పంపించినప్పుడు నువ్వెవరువో అని మనం నిరోధించకూడదు. May the Lord help us through this verse. ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని దీవించి మనకు సహాయం చేయను గాక.